ప్రశాంత్ నీల్ సలార్ మూవీ తరువాత కాస్త స్లో అయ్యాడు. సలార్ రెండో పార్ట్ తీయాలా, కొత్త మూవీకి షిఫ్ట్ అవ్వాలా అని అనుకుంటున్నట్టున్నాడు. ఇక ప్రభాస్ డేట్లు దొరికేలా లేవు అనుకున్నాడో ఏమో గానీ ఎన్టీఆర్తో ప్రశాంత్ నీల్ కొత్త ప్రాజెక్టును లాంచ్ చేశాడు. ఈ మూవీని పూజా కార్యక్రమాలతో గ్రాండ్గా లాంచ్ చేశాడు. కానీ ఇంతవరకు సెట్ మీదకు వెళ్ళలేదు. ఎన్టీఆర్ దేవరా వార్ 2 అంటూ ఫుల్ బిజీగానే ఉంటున్నారు. ఇక త్వరలోనే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుందని తెలుస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ టైటిల్ మీద చర్చలు జరిగాయి. డ్రాగన్ అని టైటిల్ను పెడుతున్నట్టుగా లీకులు అందాయి. తాజాగా బగీరా మూవీ డైరెక్టర్ ఎన్టీఆర్ నీల్ మూవీకి డ్రాగన్ అనే టైటిల్ అని చెప్పేశాడు. మాటల్లో అలా నోరు జారేశాడు. దీంతో ఈ మూవీ టైటిల్ ఇప్పుడు నెట్టింట్లో లీక్ అవుతోంది. నెల క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూలో నుంచి ఈ ముక్క ఇప్పుడు బయటకొచ్చింది. డ్రాగన్ అని ఆ డైరెక్టర్ నోటి నుంచి వచ్చేసింది. మొత్తానికి అధికారికంగా చిత్ర యూనిట్ ప్రకటించక ముందే ఇలా టైటిల్ బయటకొచ్చింది. మరి ఈ డ్రాగన్ అంటే ఏమిటి? హీరో పేరా? అసలు డ్రాగన్ అని ఎందుకు పెట్టి ఉంటాడు అని జనాలు చర్చించుకుంటున్నారు. ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ అయితే ఇప్పటికే భారీ హైప్ క్రేజ్ను ఏర్పరచుకుంది. దేవరాతో 500 కోట్లు కొల్లగొట్టిన ఎన్టీఆర్ నీల్ మూవీతో 1000 కోట్లు కొల్లగొడతాడు అని ఫ్యాన్స్ అయితే చాలా నమ్మకంగా ఉన్నారు. ప్రశాంత్ నీల్ సలార్తోనే 1000 కోట్లు కొడతారని అంతా అనుకున్నారు. కానీ మిస్ఫైర్ అయ్యింది. దీంతో సలార్ రెండో పార్టుని కొన్ని రోజులు ఆపేశారు. ఎన్టీఆర్తో డ్రాగన్ చేశాకే సలార్ 2 సెట్స్ మీదకు తీసుకొస్తారని తెలుస్తోంది. ఆలోపు ప్రభాస్ కూడా తన కమిట్మెంట్లను కాస్త పూర్తి చేసుకుని ఫ్రీ అవుతాడని తెలుస్తోంది.